మరికాసేపట్లో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ స్పీచ్ స్టార్ట్ కాబోతుంది. అంటే ఇప్పటికే సభ వద్దకు చాలామంది అంటే తండోపతండాలుగా ఇటు గులాబీ కార్యకర్తలు కూడా చేరుకున్న పరిస్థితి. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది గులాబీ కార్యకర్తలను వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి సభ ప్రాంగణానికి? ఎక్కడ నుండి వచ్చారు? పొద్దున 6 గంటలకు వచ్చామండి. ఇక్కడ మేము షాద్నగర్కి నుంచి వచ్చాం. షాద్నగర్ నియోజకవర్గం అంజయ్య గారు మా నాయకుడు, మేము మున్సిపల్ చైర్మన్ షాద్నగర్. అక్కడ పార్టీలో ఎప్పటి నుండి ఈ పార్టీ ఆవిర్భావం నుంచి ఇల్లులోనే కొనసాగుతున్నారు మీరు? ఎప్పటి నుండి? నేను ఒక 12 ఏళ్ళ నుంచి పార్టీలో కొనసాగుతున్నాను. మన కేటీఆర్ ఆధ్వర్యంలో నేను మున్సిపల్ చైర్మన్గా అందరు మా కౌన్సిలర్తో పాటు మేము అందరం కూడా కలిసి వచ్చడం జరిగింది. ఎట్లా ఉంది సభ రెస్పాన్స్? ఇది బ్రహ్మాండమైన సభ. ఇది మా దగ్గర తండోపతండాలు రావడానికి, మేమే తొలకరావడానికి ఇబ్బందికరంగా అనిపించింది మాకు. స్వచ్ఛందంగా ఇంతకుముందు, ఇప్పుడైతే స్వచ్ఛందంగా మేము వస్తాం అని చెప్పి, మరి మహిళలతో పాటు కూడా ఎంతోమంది కూడా మేము వస్తామని చెప్పి ఎంతోమంది తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. ఇంకా మా స్పాట్ ఉంది, ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా మా దగ్గరికి నుంచి 12,000 మంది ఇక్కడికి మన షాద్నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి 12,000 మంది ఇక్కడికి బయలుదేరారు. ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కేసీఆర్ ఏం మాట్లాడతారు అనుకుంటున్నారు? కేసీఆర్ గారు రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్రానికి మరి ఇవి పట్టిన గ్రహణం, మరి కేసీఆర్ గారు వస్తేనే ఇలాంటి రైతులకు కానీ, యువకులకు కానీ, ఉద్యోగులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మన న్యాయం జరుగుతుందని చెప్పి మన కేసీఆర్ గారి పాలన చూసారు. ఇప్పుడు పాలన చూస్తారు. ఏడాదిన్నరకి పాలన అస్తావ్యస్తంగా తయారైంది. ఒకరికొకరు కూడా పొంతన లేకుండా, ఎవరికి కూడా నాయకత్వ లక్షణాలు లేకుండా ఇది ఉన్నది. ఒక కేసీఆర్ గారు ఉంటే మొత్తం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో ఉండి, మంత్రులతో పాటు కార్యకర్తలతో పాటు క్రమశిక్షణగా ఉండి, మరి మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, మరి ఎన్నో రైతులకు కానీ ఎన్నో సంక్షేమ పథకాలు, ఊహించని సంక్షేమ పథకాలు, అందులో అడగని మరి ఎన్నో పథకాలు, ఇండివిజువల్ పథకాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి కేసీఆర్ గారు మళ్ళీ రావాలని చెప్పి అందరిలో ఇంకా మరి కేసీఆర్ ఒక దేవునిగా, భగవంతునిగా చూస్తున్నారు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇటు మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ అనేక అవినీతులు చేసిందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇటు ప్రతిపక్షాలు కానీ ఆరోపిస్తున్నారు. ఎట్లా చూస్తారు మీరు అనేకమైన అవినీతి అని అంటున్నారు కానీ వాళ్ళకు తెలియదు. 60 ఏళ్ళు పాలన చేసింది. మిషన్ భగీరథ ఎట్లా తేవాలి, మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు ఎట్లా తేవాలి, ఈ ప్రాజెక్టులు ఎట్లా కట్టాలి, ఇంతకుముందు పాలన చేశారు కదా, మళ్ళీ అట్లా ఉండింటే మళ్ళీ చేయగలుగుతుంది కదా. 9 ఏళ్లలో ఇప్పుడు కేసీఆర్ గారు ఇన్ని ప్రాజెక్టులు, 4 ఏళ్లలో మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వకపోతే ఓటు అడగనని చెప్పి మరి ఛాలెంజ్ చేసి మరి అన్ని రాష్ట్రం తెలంగాణ మొత్తం కూడా మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చి, మరి రాష్ట్రంలో ఎవరికి కూడా ఇంత బాధ కాకుండా, ఆడపిల్లలకు బాగా మనం నీళ్ళ సప్లై చేసి వాళ్ళ కేసీఆర్ మహిళల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయాడండి. ఉన్న టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా చేసి ఇటు రాష్ట్రంలో అంటే కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో అధికారంలోకి వద్దామనుకుని బీఆర్ఎస్ పార్టీ చేసి ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఓటమి పాలు చెందింది కదా. ఇప్పుడు ఈ సభ ద్వారా ఏం లాభం చేకూరుతుందంటారు? ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నారు, వస్తారు. మరి కేసీఆర్ గారు మరి ప్రాంతం, తెలంగాణ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధిలోకి చేస్తారు. ఈ 4-5 ఏళ్ళు చిన్న గ్రహణం లాంటిది. మరి కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ గారి మీద వ్యక్తిగతంగా ప్రజల్లో మంచి పేరు మంచిగా ఉంది. ప్రజలు ఎప్పటికి కూడా కేసీఆర్ గారిని మర్చిపోలే. అడపా ఉన్న లోకల్ నాయకులకు కానీ మైనస్తో పాటు మరి కేసీఆర్ గారు లోకల్ నాయకులు, లోకల్ లీడర్లను నమ్మి మరి ఈ చిన్న బ్రేక్ కలిగింది. కాబట్టి ఇక ముందు కేసీఆర్ గారు ఉన్నంత వరకు తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలన సాగుతాన్ని కోరు. ఇప్పుడు ఇన్ని రోజులు కేసీఆర్ బయటకు రాలేదు, అంటే ఓటమి పాలు చెందాకనే ఇటు కార్యకర్తల్ని, పార్టీని విడిచిపెట్టి ఇటు రాష్ట్ర ప్రజలను కూడా నమ్మిన రాష్ట్ర ప్రజలను కూడా విడిచిపెట్టి ఫామ్ హౌస్కి అంకితమైండు. ఈ రోజు ఈ సభ పెట్టి ఏం చెప్తారు అనుకుంటారు? ఈ సభ నుంచి ఆయన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇస్తారు. అంటే ఫ్యూచర్లో తను ఏం చేయాలనుకుంటారో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పటివరకు జరిగినవన్నీ ఏమేమి ఉన్నాయో కాంగ్రెస్ పాలన ఫెయిల్ అయిపోయింది. సో ఈయన తన ఏంటంటే ముందు ఏం చేయాలనుకుంటున్నారో తన ఫ్యూచర్ చెప్పదలుచుకున్నారా, అందుకే ఈ సభను ఏర్పాటు చేస్తాను అనుకుంటున్నాం మేము అందరం. కాంగ్రెస్ పాలన ఇటు జపాన్, జర్మనీ ఇలాంటి దేశాలకు వెళ్ళి కూడా పెట్టుబడులు తీసుకొస్తారు కదా. లేదండి, ప్రజల లోపల అవన్నీ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవండి. చూస్తున్నారు కదా, ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎలాంటివి ఏం రీచ్ కావట్లేదు. రుణమాఫీ అందరికీ రీచ్ కాలేదు, కొంతమంది మాత్రమే రీచ్ అయినాయి. అందరికి రీచ్ కాలేదు, 30% మాత్రమే అయింది, మిగతా అందరికి రీచ్ కాలేదు. సో అందుకే ప్రజలు ఇంత ఆపోజిట్ అయిపోయినారు అన్నమాట. మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ మీకు ఇంత ఎందుకు
వ్యతిరేకత వచ్చిందంటారు? కాంగ్రెస్ పార్టీకి ఎలాంటిది మాత్రం గుర్తింపు లేదు. విత్ రేవంత్ రెడ్డి అండ్ రాహుల్ గాంధీ పేరు మీద ఒకనాటిది ఆ పరిపాలన సాధించిన నేనున్నా ముందుకు, నేను ఇస్తున్నా, నేనున్నా, కేసీఆర్ లేడు నేనున్నా అని ముందుకు సాగిండు. ఇలాంటివన్నీ డూపు మాటలు చెప్పి రేవంత్ రెడ్డి నాడు ఒక నాయకుడు ముందుకు వచ్చి ప్రజానికానికి మోసం చేసిన ఏకైక కర్త రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి రేవంత్ రెడ్డి గారిని బొందలు పెట్టడానికి 100% టీఆర్ఎస్ ప్రభుత్వం ముందు ఉంది. ప్రజానికం అనేక ప్రజలు ఒక్కొక్క క్యాండిడేట్ మాత్రం ఏ ఊరికి వెళ్ళినా ముందుకు సాగినా కూడా ఒక్క ఓటు రాదు. ఒక ఎలక్షన్ పెట్టమండి, ఒక జీపీలకు పోమండి, ప్రజల్ని మోసం చేయలేడు కేసీఆర్, ఎక్కడ చేయలేడు. గతంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి కూడా మోసం చేసింది కదా. దళితుని చేస్తున్నాడు, ఓకే రైట్, నేను కాదు ఇచ్చిండు, ఎందుకు ఇవ్వలేడు? మీరు అనుకుంటున్నారు, మీడియా వాళ్ళు చెప్తే కాదు, మీరే కదా ముందుగుండి నడిపించే వాళ్ళు. దళితుని చేస్తుండ అన్నాడు, దళితుని ముందుకు తీసుకొని వచ్చాడు. దళితుని డిప్యూటీ సీఎం చేశాడు కదా, చేయలేడా? డిప్యూటీ చేసిండు కదా, చేయలేదని అంటలేం కదా. మేము సీఎం చేస్తామన్నాము, ఆల్రెడీ బరాబరి ఉంది, ఎక్కడ మైనస్ కాలేడు. కేసీఆర్ పరిపాలన బీఆర్ఎస్ పార్టీ ముందు అంజలో నడుస్తూ ఉంది, ఎక్కడ మైనస్ చేయలేడు. ఇంకొకటి ప్రజానికానికి తెలిపిన అలాంటి వర్గంలా డిప్యూటీ ఇచ్చిండు. తాటికొండ రాజయ్య గారికి డిప్యూటీ సీఎం ఇచ్చినాడు. ఎందుకంటే ప్రజానికానికి పాల్పడిన తెలంగాణ మొట్టమొదటి కర్త కేసీఆర్ గారు. ఎక్కడ మాత్రం ఏమి చేయలేడు. ప్రజానికి ఎక్కడ ప్రజాపాలనలోని మొట్టమొదటి అడుగులో వేసింది కేసీఆర్ గారు. మీకు ఎక్కడైనా మీడియా ముందు కానీ ప్రజానికి తెలుపుకుంటున్నాను, అందరికీ నార్త్ తెలుపుకుంటున్నాను. జై కేసీఆర్ గారు. మీకు సరే ఏదైనా సబ్జెక్ట్ అడగండి, నేను ముందు ఉండి నేను చెప్పగలుగుతా, నేను ఇట్లా మాట్లాడుగుతా. ఎక్కడ మేనేజ్ చేసిండండి, ఎక్కడ పరిపాలన చేస్తుండు, ఎక్కడ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పరిపాలన చేస్తుండు, ఏం పరిపాలన చేస్తుండో మీరు చెప్పండి. మీ మీడియా ముందే మొత్తము మీడియా ఇంటెలిజెన్స్ చేసేసి మొత్తం ముందు పెట్టండి సార్. మీరు మేము కాదంటలేం కదా, చేసేది మొత్తము చెప్పండి సార్. ఎట్లా ఉంది సభ, ఎంతమంది జనం వచ్చారు, ఎట్లా ఉంది మీకు సభ? 1 కోటితో ప్రజానికానికి జరుగుతూ ఉంది. 1 కోటి నెంబర్స్ 1 కరోడు తెలంగాణ యావత్ 3,40,00,000 మందిలా 1,30,00,000 మంది వస్తున్నారు. 200% జై కేసీఆర్, జై తెలంగాణ. దీనికి ఎక్కడ మాత్రం మైనస్ కాదు. నేను బరాబరి చెప్తున్నాను, నేను ఒక మీడియా కార్యకర్తని, తెలంగాణకు కట్టుబడిన కార్యకర్తని. నేను ఇట్లా తెలంగాణ కోసంకి ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తని. శాతా నియోజకవర్గం అంజయ్య ఎమ్మెల్యే గారు వాళ్ళ నాయకత్వంలో నేను మొట్టమొదటి క్యాండిడేట్ నేను కాబట్టి బరాబరి చెప్తున్నాను. రేవంత్ రెడ్డి చేసేది 200% మోసం చేస్తున్నాడు. ఒక్కొక్కటి వినండి, మీరు ఈ ప్రజానికి మీరు తెలుపుతున్నారు కదా, నేను మాట్లాడుతున్నాను. ఒక ఆర్టీసీకి మాత్రము ఒక ఫ్రీ బస్ అని క్యాండిడేట్ చేసిండు. ఏం చేస్తుండు సార్? తెలంగాణకు ఒక రోజుకి 3 కోట్ల రూపాయల ఆదాయాన్ని ముంచుతున్నాడు ఒక రేవంత్ రెడ్డి గారు. మీరు మీడియా మొత్తం మీరు లైవ్ పెట్టండి. 100 కాదు, 200 కోట్లు, 300 కోట్లు, 3 కోట్ల రూపాయలను నష్టం చేస్తున్న ఒక రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఏం చేసిండండి? ఎన్ని ప్రాజెక్టు కట్టిండు? ఒక పిల్లేరు కూలిపోయిందని కాళేశ్వరం కోసంకి ముందు అడిగేసి కూలిపోయింది అంటున్నారు కదా. ఏం కూలిపోయిందండి? కూలిపోయింది కదా, ఇంగుతుంది. 4 పిల్లలు కూలిపోయింది, కట్టు. నీ శాతం కాదు కదా, నీ శాతం అయితే కట్టు. 4 కట్టకపోతే 6 పిల్లలు వేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిలబెట్టి తెలంగాణ ప్రజానికి వాటి ఇచ్చిన మొట్టమొదటి కర్త కేసీఆర్. కేసీఆర్ కూలగొడితే రేవంత్ రెడ్డి కట్టాలా? అంతే కదా. కేసీఆర్ కూలగొట్టలేడు సార్. కేసీఆర్ గారు కూలగొట్టలేదు, కుంగింది. వరదల్లో కూలుతుందండి. ఒక బిల్డింగ్ కడతాం కదా మనం, ఇట్లా కూలుతుంది. 10 ఇండ్లు కడతాము, ఒకటి దాంట్లో లోయను ఉంటుంది, బురదను ఉంటుంది, ఇసుకను ఉంటుంది, కూలుతుంది. వాస్తవం అది, వాస్తవం. 100 కాదు, 200% వాస్తవము. తెలుసుకుంటే నువ్వు నిజాయితీగా ఉంటే ఆ 2 పిల్లలు కాకపోతే 16 పిల్లలు మొత్తం తొలగించి కొత్తగా ఏర్పాటు చేసి దాన్ని నిలబెట్టు. తెలంగాణ ప్రభుత్వానికి వాటర్ అందించేసి ఎవరు కట్టిండండి ప్రాజెక్టులు? వైఎస్ రాజశేఖర్ కట్టిండా? వైఎస్ రాజశేఖర్ కిరణ్ కుమార్ రెడ్డి కట్టిండా? కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడండి మీకు? తెలంగాణకు 1 రూపాయి ఇయ్యను అన్నాడు. వాళ్ళ అయ్య సొత్తా కిరణ్ కుమార్ రెడ్డిది? తెలంగాణ వాళ్ళ అయ్య సొత్తా కాదు. మీరు లైవ్ లో పెట్టండి బరాబరి. నేను అక్కడ ఇట్లా వస్తా, నేను ఇట్లా
ఒక లీడర్ని, ఒక మీడియా ప్రతినిధిని